Good morning, madam. Good morning, madam. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Very good morning, sir. నా వాయిస్ వినబడుతుందా శ్రీలత మేడం? నమస్తే మేడం. శ్రీలక్ష్మి మేడం. ఈ ఫోర్త్ కొంచెం లూజ్గా ఉంటే మాట్లాడండి. మేడం వినిపిస్తుంది సార్ మీ వాయిస్. బాగా వినపడుతుంది మేడం. అవును సార్. చెప్పండి మేడం. కుడి కన్ను నుంచి అంటారు కదా, ఏంటి లేడీస్ కి అయితే కనుక పెట్టుకుంటే మంచిది కాదు అంటారు. ఇవన్నీ నమ్మచ్చాలు ఒక 2 రోజులు కూడా మేడం వినబడుతుందా మేడం నా వాయిస్? హలో సార్, వినిపిస్తుంది సార్. వాయిస్ క్లారిటీ ఉందా మీకు అందరికి? క్లారిటీ ఉంది సార్. ఓకే ఓకే. మీ వాయిస్ కూడా శ్రీరామదాసులోను దీంట్లో సాంగ్ నాకు కూడా ఎడమ కన్ను అదురుతున్నదని ఆమె అంటే లేడీ అంటది. మామూలుగా శ్రీరాముడు గురించి వాళ్ళు ఏదో విగ్రహ ప్రతిష్ఠ గురించి శ్రీరామదాసులో మాట్లాడేటప్పుడు నాకు కూడా ఎడమ కన్ను అదురుతున్నది మేమేదొట్టు అనేదో లైన్ వస్తుంది. అంటే స్త్రీకి ఎడమ కన్ను అదిరితే మంచిది, పురుషుడికి కుడి కన్ను మంచిది, అంతే కదా మేడం మీరు అన్నది? శ్రీలత మేడం. అవును సార్. అబ్బాయిలకి కుడి కన్ను, అమ్మాయిలకి ఎడమ కన్ను అదిరితే మంచిది. కానీ ఇదంతా వాతం గ్యాస్ట్రిక్ అంటే గ్యాస్ రిలేటెడ్. ఒక్కొక్కసారి న్యూరాటిక్లో వాతం చేరితే ఈ సీజనల్గానే అట్లా జరుగుతూ ఉంటుంది. ఈ సీజన్లో కంటిన్యూగా అట్లా అదురుతూ ఉంటుంది. ఒకసారి 2 సార్లు అది వేరు. ఇప్పుడు కంటిన్యూగా ఉందంటే అది వాతం వల్ల. నాకు మా వాడు ప్రయాణం మొదలు పెట్టంగానే ఇదేంట్రా బాబు ఇలా గుర్తుకుంటామని చెప్పి అట్లా అనిపించింది అనమాట.
శ్రీలక్ష్మి మేడం నిన్న రాలేదు మీరు. విజయలక్ష్మి మేడం పెన్షన్స్ ఇస్తుంటారేమో పాపం. శ్రీలక్ష్మి మేడం కూడా పెన్షన్ సార్ ఇవ్వాలి. నిన్న మీటింగ్ ఉంది సార్. ఇప్పుడు పెన్షన్లు ఇచ్చేసారా? పెన్షన్లు ఇప్పుడు నాకు ఆ వర్క్ లేదు సార్. స్వర్ణాంతరాలో సార్ ఎమ్మెల్యే సార్ వాళ్ళతో మీటింగ్ ఉంటుంది సార్. విజయలక్ష్మి మేడం మీరు పెన్షన్లు ఇస్తున్నారా? అయిపోయింది సార్, ఇచ్చాను. మీ కాడికి వద్దాం అనుకున్నాను, నేను నీరసంగా ఉండేసరికి వచ్చేసాను ఇంటికి. అంతేలే, ఎండ కూడా కొంచెం బాగుంది ఈరోజు. అవును సార్. నీరసంగా ఉంటే ఇంకొంచెం డీహైడ్రేషన్ అవుతుంది. పైగా ఈరోజు చంద్రుడు రాహుగ్రస్తుడయ్యాడు కాబట్టి ఇంకొంచెం డ్యామేజ్ అవుతుంది. రాత్రంతా హెల్త్ బాగాలేదు సార్, గ్యాస్ ట్రిప్ ఎక్కువ అయిపోయి ఇబ్బంది పడ్డాను సార్. గుడ్ మార్నింగ్ సురేంద్ర అన్న. శుభోదయం అన్న, పెంచులన్న. శుభోదయం అన్న. అది చూసాము, కర్ణాటక అది మాన్యువల్ గా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఇచ్చాను. అది వాళ్ళ చూసానండి. టైం చెప్పాలి, టైం నేను గమనించకుండా నీకు ఫార్వర్డ్ చేశా. 12 పైన సంథింగ్ అది ఉంది దాంట్లో. అవునన్నా, 12:41. అదే ఇచ్చాను నేను. అవునన్నా, ఇచ్చాను. ఇది అబ్బాయి యూకేలో చదువుతున్నాడంట. వాళ్ళు ఎక్కువ జాతకాలు ఫాలో అవ్వరు, మన కోసమే వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వమని చెప్పారు. ఇంట్లో కనుక్కొని చెప్తాను. సరే. వాళ్ళ నాన్నకు కూడా ఐడియా లేదా? సరే, వచ్చాక నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఇంకో దానికి ఫోటో వచ్చింది, డీటెయిల్స్ లేనట్టున్నాయి. ఓకే, పంపిస్తాను. ఆ అబ్బాయి ఈ డీటెయిల్స్ అబ్బాయిదే ఫోటో. అవునా? మీరు అబ్బాయిని కూడా చూస్తారని పెట్టాను. అదే 2 డీటెయిల్స్ ఉన్నాయంటే ఒకటే ఉంది అని చూస్తాను. ఓకే, పెడతాను. సరే. బాగా జలుబు జ్వరం అన్న 3 రోజుల నుంచి, అందుకే క్లాస్ అటెండ్ కాలేకపోయాను. ఇప్పుడు ఎలా ఉంది మీకు? పర్లేదు నాకు, ఇప్పుడు కొంచెం బాగా ఫ్రీ అయిపోతుంది. ఇక్కడ వాతావరణం బాగా చేంజ్ అయిపోయింది, చలిగాలులు ఎక్కువ అయిపోయినాయి. చలిగాలుల వల్ల బాగా అంత నిమ్మకి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం. మనం ఈరోజు మొదలు పెడదాం. కొంచెం అట్లే మీరు లైన్లో ఉండండి. ఈ రోజు రేపు సెలవు, ఎల్లుండి హామీ ఫ్లేమా చెప్తా. సరే, అత్త బద్వేల్లో ఉందన్నది. నువ్వు పింఛన్ తీసుకున్నా? వస్తారులే, 2 రోజులు ఇస్తారు. ఫోన్ నంబర్ తీసుకుని అడుగు. ఆమె వచ్చేస్తుంది, మధ్యాహ్నానికి వచ్చేస్తుందిలే. బద్వేలు దాటింది అన్నది. అదే రింగ్ అయింది, మెసేజ్ పెట్టిందిలే. నేను మళ్ళీ చేస్తా క్లాస్ చెప్తున్నానా? సరే అత్త, జాగ్రత్త.
ప్రార్థనా శ్లోకం ముగిసింది మేడం, సుధారాణి మేడం. అందరికీ నమస్కారము. నిన్న కొత్త వాళ్ళు ఎవరు రాలేదని మేము పాత వాళ్ళమే అలా చాలా నార్మల్గా ఒక జాతకాన్ని ఎలా చూడాలా అవన్నీ వాళ్ళకి ఎగ్జామ్ పెట్టాము. సుధారాణి మేడం వాళ్ళందరికీ ఒక ఎగ్జామ్ నిన్న. ఎంతవరకు చదువుతున్నారు అనే విషయాన్ని క్రాస్ చెక్ చేసుకున్నాము. పర్వాలేదు, అందరూ తరువుగా ఉన్నారు. బేసిక్సే పదే పదే చెప్పడానికి కారణం ఏంటంటే అవే మనకు రావాల్సింది. ఫస్ట్ కొంచెం నిదానంగానే అవుతుంది, కొంచెం స్లోగానే వస్తాయి అవన్నీ. భయపడాల్సిన అవసరం లేదు. నోట్స్ దగ్గర పెట్టుకుని చెప్పండి. అట్లే లైన్లో ఉండండి, వస్తాను. ఇది 22, ఇది పైకి రాదు. 20 కావాలా మరి? ఇది చేస్తానా? ₹50. అదిలే, దానికి బదులు అది కదా ఇస్తువే. అది 20, అది 50. ఎంత? 17? సరే సరే, 10 కదా? 10లే, మాకే రాలా 10కి. సరే తెచ్చుకోకూడదు నువ్వే? మరి తెచ్చుకో ఇంటికి పోయి, మళ్ళీ నా తెచ్చిచ్చిలే బదులు, అంతే కదా? రాయనులే. సరే బాయ్. నిన్న స్టార్ట్ చేయాల్సిన టాపిక్ ఈరోజు చెప్పాలనుకుంటున్నాము. ఎందుకంటే నిన్న ఎవరు కొత్త వాళ్ళు రాలేదు కాబట్టి. రాసులు నక్షత్రముల గురించి మాట్లాడుకుంటూ పంచాంగ సంబంధంగా కొంత చెప్పుకోవాలని చెప్పి అవన్నీ నేను కొన్ని పోస్ట్ చేయడం జరిగింది. అవే కొంత చదవడం జరిగింది. డెప్త్కి వెళ్ళాలంటే ప్రతి తిథి గురించి చాలా టైం ఉంటుంది. మనం పంచాంగంలోనే ఉంటాయి కాబట్టి పంచాంగం, మీరు ఉన్న పంచాంగమే మీకు ఏదైతే షేర్ చేశామో, మనకి కంచి కామకోటి వాళ్ళ పంచాంగంలోనే, ఏ పంచాంగంలోనే అవి ఇస్తుంటారు. మన రాశి ఫలాలు ఇవన్నీ ఇచ్చిన తర్వాత సంవత్సరం ఆ చివరిలో ఉన్నటువంటి ఏదైతే డేటా ఉందో, నక్షత్రాల్లో చేయదగిన కార్యములు, ఏ వారాల్లో ఏమేమి చేయొచ్చు, తిథులలో చేయదగిన కార్యాలు, కర్ణములలో చేయదగిన కార్యాలు, యోగాలు ఏంటి, ఆ టాపిక్ ఉంటుంది. అంటే మీకు ఇచ్చినటువంటి ఏదైతే షేర్ చేశానో అందులో ఉన్నటువంటి పేజెస్ నంబర్స్ గుర్తుపెట్టుకోండి. ఆ పేజెస్లో మీరు ఒకసారి చూస్తే ఆ పీడిఎఫ్లో నక్షత్రాల దగ్గర నుంచి స్టార్ట్ అయితే మనకు వారములు అవంతా 135, 136, 137, 138 వరకు, అంటే 35, 38, 135 నుంచి 138 మధ్యలో ఒకసారి చదువుకోండి మీరు. ఏదైతే ఇప్పటి వరకు మనం మాట్లాడినవి అన్నిటికీ మళ్ళీ కొంచెం ఎక్స్ప్లెనేషన్ చక్కగా ఉంటుందా. ఇప్పుడు నవగ్రహ సంబంధంగా సూర్యుడి దగ్గర నుంచి మనం ఒక మాట్లాడుకొని మళ్ళీ నేను ఆ నోట్స్ కూడా మీకు షేర్ చేస్తాను. ఇంతకు ముందు వాళ్ళకి చెప్పిన నోట్సే అది. మామూలుగా మొదట సూర్య భగవానుడినే మెయిన్ అన్నమాట. సింహరాశికి ఆయనకు ఒక క్షేత్రమే. సూర్యచంద్రుడికి ఒక్కొక్క క్షేత్రమే. చంద్రుడికి కర్కాటకము, సూర్యుడికి సింహము, అట్లా మిథున కన్యలకి బుధుడు, వృషభ తులలకి శుక్రుడు, మేష వృచ్చికమున కుజుడు, ధనుర్మేనకి గురువు, మకర కుంభమునకి శని. ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు అందులో సూర్యుడు మెయిన్గా
గ్రహరాజు అని అంటారు ఆయన. ఎందుకంటే సకల గ్రహములు సూర్యుడు చుట్టూ తిరుగుతుంటాయి. ఆయన్నే మనం సూర్యనారాయణుడు గాను, ఆయనే శివుడు ఆ యొక్క అంశగాను, అంటే విష్ణు మహేశ్వరుల యొక్క అంశగాను చూసుకొని ఆయన్ని మనం ఆరాధించడం అనేది అనాదిగా ఉంటుంది, సూర్యారాధన. అందులోనూ దేవతలు కానీ గాయత్రిని స్పెషల్గా ఉపనయనాదుల్లో ఇచ్చినప్పుడు మీకు ఇనే ఉంటారు. వైశ్యులకి కానీ క్షత్రులకి కానీ బ్రాహ్మణులకు ఒక్కొక్క వేదికలు గర్భాష్టమంలో మనకు ఉపనయనాది కర్మలు చేసేటప్పుడు సూర్యోపాసనే మెయిన్గా ఉంటుంది. త్రికాల సంధ్యలు చేసేవాళ్ళు ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఒక సంధ్యావాదం చేసినా సరిపోతుంది అనే విధంగా అప్పుడు ఉంది బిజీ టైంలో. సో సూర్యుడు గురించి మన స్వరూపం చూసినప్పుడు సూర్యుడు యొక్క హీట్ అనేది ఏ విధంగా, ఆయన అగ్నితత్వం అనేది మనకు అర్థం అవుతుంది. ఆయన అంటే అగ్నితత్వం అన్నప్పుడు బాడీలో పిత్తాధిక స్వభావం కలిగిన వాడని, అంటే పుస్తకంలో మనకి ఏవైతే బృహత్పరాశర హోర అలాంటి వాటిలో వచ్చి తీసి నోట్స్ చెప్పడం జరిగింది లాస్ట్ టైము. ఆయన చతుష్కోణ సంబంధించిన ప్రసారిత భుజద్వయం అనే వాళ్ళు ఇచ్చున్నారు సూర్యుడు. చతుష్కోణ అంటే స్క్వైర్ అంటే ఆ స్టౌట్ ఎలా ఉంటుందంటే స్క్వైర్ షేప్లో ఉంటుంది. సపోజ్ లగ్నంలో సూర్యుడు ఉన్నా, లేకపోతే సూర్యుని యొక్క శక్తి ఎక్కువ ఉన్న ఉత్తరాషాఢ కృత్తిక ఉత్తరా పలుకుని నక్షత్రాల యొక్క జా బోన్స్ ఎలా ఉంటాయి అంటే ఆ చెంపలు ఎలా ఉంటాయి అంటే స్క్వైర్ షేప్లో ఉంటాయి. భుజాలు కూడా స్క్వైర్ చతుష్కోణ ప్రసారిత భుజద్వయం కూడా అలానే ఉంటుంది. సూర్యుడు డామినెంట్గా ఉంటుంది చాట్లో. అట్లా తేనె కన్నులు కలిగి ఆ కలర్ కూడా ఆ కంటి యొక్క రంగు కూడా తేనె రంగు అని. తేనె రంగు అందులో కూడా బాడీలో ఉన్న పైత్యం ఎక్కువైనప్పుడు కళ్ళల్లో ప్రతిబింబిస్తుంది అనమాట. అంటే వేడి శరీరం ఉన్న వాళ్ళకి కళ్ళు చూసి చెప్పవచ్చు. సో తేనె కన్నులు అయ్యి ఇంత హీట్ ఉన్న వాడికి ఎలా ఉంటుంది, స్వల్ప కేశములు ఉంటాయి. అంటే సూర్యుడికి స్వల్ప కేశములు అని అనబడుతుంది. ఆయనకి ఉచ్చగ్రహం, ఆయన ఉచ్చక్షేత్రం వచ్చేసి మనకి సూర్యుడికి మేషం 10 డిగ్రీలు పరమొచ్చి ఉంటుంది. మేషం అంతా ఉచ్చే, అందులోనూ 1 డిగ్రీ నుంచి 0 to 10 degrees ఉచ్చే ఎక్కువ ఉంటుంది. అందులోనూ పరమోచ్చిని 10th డిగ్రీ అంటే 9 డిగ్రీ ఎండింగ్లో, అంటే అశ్విని 3వ పాదం మీద, అశ్విని 3వ పాదం అంటే 10వ డిగ్రీ ఉంటుంది. అదేవిధంగా నీచు వచ్చేసి పరమ నీచ అంటారు. అంటే ఇప్పుడు తులలో ఈ నెలలో తులలో ఉంటాడు, అంటే నీచులో ఉన్నాడు సూర్యుడు ఈ నెలలో. ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఏంటంటే ఏప్రిల్ 15th నుంచి మే 15th వరకు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అక్టోబర్ 15th నుంచి నవంబర్ 15th ఇన్ బిట్వీన్ సూర్యుడు వెజిటేషన్లో ఉంటాడు. ఆయనకి స్వక్షేత్రం వచ్చేసి సింహం. దాన్నే మనం మూల త్రికోణంగా, ఎందుకంటే అది ఒక రాశే కాబట్టి సూర్యుడు ఈ రాశుల్లో ఉన్న సూర్య నక్షత్రాల్లో ఉన్న ఆదివారం సప్తమి తిథుల్లో సప్తమి తిథి అంటే రథ సప్తమి అని ఎట్లా అంటాం, సప్తమికి సూర్యుడు దేవతగా సూర్య భగవానుడు కొన్ని పొజిషన్లో, ఎస్పెషల్లీ ఉత్తరాయణంలో మకర సంక్రాంతి అంటాం కాబట్టి జనవరి 15-16 తేదీలు రఫ్గా తీసుకుంటే మకరంలో సంక్రమణం జరిగినప్పుడు మకర సంక్రమణం అంటారు. ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దేవతలకి పగలు రాత్రి, మనకు 6 నెలలు. ఇప్పుడు దేవతలకు రాత్రి అన్నమాట. ఇది మనం ఇప్పుడు దక్షిణాన్ని ఉన్నాం. రేపు మకర సంక్రాంతికి ఏదో ధనుర్మాసం అయిన తర్వాత దేవతలకి పగలు అవుతుంది. అప్పుడే మనకు అంటే మీకు అంటే మామూలు శ్రీ మహావిష్ణువుకి ఉత్తర దర్శనం కూడా మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం. ఆ లైట్ ఉత్తరాయణంలోకి మారడం అదంతా గమనించవచ్చు, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం ఈ 6 రోజులు సూర్యుడు ఉత్తరాయణం. ఉత్తరాయణంలోనూ బలవంతుడు సూర్యుడు. ఉత్తరాయణంలో బలవంతుడు సూర్య హోరలో ఇంతకుముందు చెప్పినట్లే బేసి రాశులలో మొదటి 15 డిగ్రీలు సూర్యహోర, రెండో 15 డిగ్రీలు చంద్రహోర ఉంటుంది. శరీరాశుల్లో మొదటి 15 డిగ్రీలు చంద్రహోర, మిగిలిన సగభాగము సూర్యహోర ఉంటుంది. సో శరీరాశిలో సూర్యహోర కంటే బేసి రాశులలో మొదటి సగభాగంలో ఆయనకి విపరీతమైన బలం ఉంటుంది. సూర్య భగవానుడు ఎవరికైతే జాతక చక్రంలో బలంగా ఉంటారో ధర్మం విధానం కానీ, ఒక క్రమశిక్షణ కానీ, ఒక పద్ధతి కానీ అన్నీ బాగుంటాయి. క్రమశిక్షణ, ధర్మము, సత్వగుణ అంటే ఆయన సత్వరజ స్తమో గుణాలలో కొందరు ఆయన పాపగ్రహంగా చెప్పిన ఆయన పావలా పాపి ఆయన వాస్తవానికి. కారణం ఏంటంటే డ్రై ప్లానెట్ కాబట్టి ఒక రాశి చక్రంలో ఆయన ఉన్నటువంటి రాశిలో మన అంగవిన్యాస చక్రం తీసుకున్నప్పుడు మేషము తల, వృషభము ముఖము, మిథునము కంఠము అనే ఈ విధంగా మన నఖశిఖ పర్యంతము ఈ రాశులకి
మన అంగమీనా చక్రం కాలపురుషుని మేషంగా తీసుకున్నప్పుడు వచ్చినప్పుడు ఏ భాగం మీద ఆయన ఉంటాడో గోచార పరంగా కానీ పుట్టినప్పుడు జాతక చక్రంలో కానీ ఆ భాగం మీద కొంత వేడి వచ్చినప్పుడు, సపోజ్ మోకాళ్ళు దశమం అనుకోండి, దశమ స్థానంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నీ పెయిన్స్ కానీ నీ డ్రై అయిపోవడం కానీ ఏజ్ బట్టి వాళ్ళకి ఆ సైనల్ వీల్ ఏదైతే ఉందో ఆ గ్రీజ్ అని మనం నాడు వాడుక భాషలో గ్రీజ్ అని వాడతాం కదా, అలాంటివన్నీ డ్రై అయ్యి అక్కడ పెయిన్ ఇవ్వచ్చు. ఆ విధంగా ఆయన పాపగ్రహం ఆయన అంటే ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశి ముందు రాశిని వెనక రాశిని ఆయన మ్యాక్సిమం ఆచ్ఛాదన చేసి బలహీనం చేస్తారు. ఏ గ్రహంతో ఆయన కలిసి అంటే ఆ గ్రహం యొక్క క్వాలిటీస్ అన్నిటిని ఈయన డ్యామేజ్ చేస్తాడు. అందుకే శుక్రమౌటిమెంట్ శుక్రుడు క్లోజ్ అవ్వడం, అస్తంగతం అవడం. శుక్రగ్రహం అస్తంగతం అయినప్పుడు శుభకార్యాలు చేయలేము. గురువుతో కలిసినప్పుడు గురుమౌఢ్యమి, అసలు ఏమి శుభకార్యం జరగదు. గురు శుక్రుడు శుభగ్రహాలు కాబట్టి. చంద్రుడితో ఉన్నప్పుడు ఎట్లా మీకు తెలుసు, చంద్రుడితో ఉన్నప్పుడు అది అమావాస్య అని. అదేవిధంగా ఎదురుగా ఉన్నప్పుడు 180 degrees అంటే మేషంలో ఇప్పుడు స్థులలో సూర్యుడు ఉన్నాడు, మేషంలో కృత్తిక నక్షత్రం 1వ పాదానికి చంద్రుడు వచ్చేటప్పుడు 180 degrees మనకి ఫుల్ మూన్ డే అవుతుంది. అది కార్తీక పౌర్ణమి అంటున్నాం. సో ఇవన్నీ సూర్యుని బట్టి ఆధారంగానే చేసుకుని చెప్తూ ఉన్నాము. అదేవిధంగా సూర్యుడికి ఉన్నటువంటి గ్రహాలు రవిచంద్రులు వక్రించడం, రాహుకేతులు ఎప్పుడు వక్రగతిలో ఉంటారని మనకు తెలుసు. అదేవిధంగా సూర్యుడి నుంచి సప్తమంలోను వక్రము, షష్టమంలోను అంటే వక్రం, అష్టమంలో అతి వక్రం అని ఈ విధంగా అంటే వక్రగతులకు రావడానికి కూడా సూర్యుని యొక్క గమనమే మెయిన్. అంటే సూర్యుడు బలంగా ఉన్న వాళ్ళకి ధర్మాధర్మ విచక్షణ కావచ్చు, దైవభక్తి కావచ్చు, స్పిరిచువల్ కావచ్చు, ఈ అకల్ట్ సైన్సెస్లో కావచ్చు, రాజనీతి సంబంధంగా కావచ్చు, ఆర్ట్స్ గ్రూప్లో కావచ్చు, ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ కావచ్చు, ఇవన్నీ సూర్యుని యొక్క బలాబలాలను బట్టి రాజ్యోద్యోగం అంటారు. ఒకప్పుడు రాజుల దగ్గర పనిచేసేవాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ పోస్టులో ఉంటారు. సూర్యుడు ఎగ్జాల్టెడ్లో ఉంటే ఐఏఎస్ ఐపీఎస్లో కూడా మనం చూడవచ్చు. అప్పుడు ఐపీఎస్ కుజుడు డామినెంట్గా ఉండాలి, అడ్మినిస్ట్రేషన్లో శాటర్న్ బలంగా ఉండాలి. అంటే గురుబలం బుధబలంతో కూడా రవి గురువులు కానీ చక్కగా ఉంటే వాళ్ళ జాతకంలో వాళ్ళ జీవితకాలంలో ఎప్పుడు ఎక్కడ ఏ ఇబ్బందులు రాకుండా చాలా బాగుంటారు. అది ఆధిపత్య రీత్యా చూడాలి, ఆ పొజిషన్ చూడాలి. అట్లా సూర్యుని యొక్క విధానంలో ఇంత మంచి చేసే సూర్యుడే కొన్ని దగ్గరలో ఆయన పాపిగా మనం అభివర్ణించడం జరిగింది. పాపగ్రహాలు శుభగ్రహాలు చెప్పుకున్నప్పుడు మీకు పాత వాళ్ళకి గుర్తుంటుంది, పూర్ణచంద్రుడు, శుభులతో కలిసిన బుధుడు, గురు శుక్రులు, వీళ్ళందరూ శుభగ్రహాలే. పాపగ్రహాలు ఎక్కువ ఉన్నాయి. రాహుకేతుల పాపగ్రహాలు శని, కుజ, పాపులతో కలిసిన బుధుడు, క్షేణచంద్రుడు, సూర్యుడు, పాపగ్రహాలే ఎక్కువ ఉన్నాయి మనకి. శుభగ్రహాలలో చంద్రుడు ఎలా వస్తున్నాడు, బుధుడికి చంద్రుడికి తేడా ఏంటంటే బుధుడు ఎవరితో కలిస్తే వాళ్ళ ప్రవర్తిస్తున్నాడు. శుభయుత శుభ, పాపయుత పాపి. అంటే బుధగ్రహము ఏ గ్రహాలతో కలిస్తే వాళ్ళ ప్రవర్తిస్తాడు అంటే ఆయన పసిప్రాయంలో ఉన్నటువంటి గ్రహంగా చెప్తాం. పసిబిడ్డ ఎవరితో ఉంటే వాళ్ళగా ఇమిటేట్ చేయడం అన్ని చేస్తాడు కాబట్టి బుద్ధి కూడా అలానే ఉంటుంది. కాబట్టి బుధ గ్రహానికి సంబంధించి ఇలా చెప్పేటప్పుడు వాటిల్లో మనం అంటే ఈ విషయాన్ని మీరు శుభగ్రహాలు పాపగ్రహాలు డివిజన్ చేసినప్పుడు రవి పాపగ్రహాల్లో చేరిపోయాడు, శని పాపగ్రహంగా చేరిపోయాడు. అదేవిధంగా పాపయత పాపి బుధుడు, క్షేణచంద్రుడు, రాహుకేతు. శుభగ్రహాలు అత్యంత శుభగ్రహము డామినెంటెడ్గా ఉండేది గురువు, శుక్రగ్రహం శుభగ్రహము, అదేవిధంగా పూర్ణచంద్రుడు, శుభులతో కలిసిన బుధుడు, ఇవే శుభగ్రహాలు. సో అట్లా సూర్యుడిని పాపగ్రహం అనేదానికి లేదు. సూర్యుడిని మనం 25% పాపత్వం వచ్చింది. కారణం ఓవర్ హీట్, చాలా డిజార్డర్స్ రావడం. అదే ఆయన కానీ చెడిపోతే జాతక చక్రం అంటే రియల్గా ఆయన బాడీలో బోన్ని మెయిన్గా బాడీలో బోన్ అనమాట. మనలో ఉన్న ప్రాణం, ఆత్మ, ఒక ఆత్మశక్తి మన బాడీ. మనకి ఎవరికైతే సూర్య భగవానుడు ఉచ్చులో ఉన్నాడో ఆత్మశక్తి వాళ్ళకి గొప్పగా ఉండాలి. బోన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ కాల్షియం, డి విటమిన్ ఏదైతే ఉందో డామినెంట్గా ఉంటుంది. సో అదేవిధంగా ధైర్య సాహసాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. ఆ మెమరీ కూడా బాగుంటుంది. కాకపోతే ప్లేస్మెంట్ కరెక్ట్గా ఉండాలి. సపోజ్ లగ్నోద్భవం సూర్యుడే లగ్నంలోనే ఉండి సూర్యోదయానికి పుట్టారనుకో అంత ఎక్కువ ఇమ్యూనిటీ ఉండకపోవచ్చు. సూర్యుడు లగ్నానికి దూరంగా ఉండడం 11వ స్థానంలోనో 10వ స్థానంలోనో లేకపోతే 3వ స్థానం అంటే పాప స్థానాలు అంటారు వీటిని. అవి ముందు చెప్పుకున్నాం. అలాంటి స్థానాలలో ఆయనకి బలం ఎక్కువ ఉంటుంది. అంటే ఆయన బలం ఎక్కువ ఉందంటే మనకు మంచి చేస్తాడని.
అదే ఆయన ఆయన లగ్నం మీదే ఉన్నాడు అనుకో, వీక్ ఇమ్యూనిటీ, తరచుగా రక్త దోషాలు కావచ్చు, ఇంకా శరీరంలో హెయిర్ ఫాల్ అయిపోవడం కావచ్చు, ఎక్కువగా చిన్నది ఒంటికి పట్టుకుంటే ఎప్పుడు చాలా వీక్గా ఉండటం కావచ్చు, అంటే ఈజీగా జబ్బున పడిపోవడం కావచ్చు, ఇవన్నీ జరగవచ్చు అనమాట. లగ్నంలో ఉండడం దోషం. సో లగ్నం అంటే ఏంటి? తల, మన మాడు అంటారు. ఆ మెయిన్ మాడు మీద, హెడ్ మీద ప్రాణమే అక్కడ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి గండాలు కూడా జరగవచ్చు పసిపెట్టేటప్పుడు. కారణం ఏంటంటే బాలారిష్ట సంబంధంగా కూడా తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. సూర్యోదయ సంబంధంగా సూర్యోదయం మంచిది అనుకున్న, సూర్యోదయానికి కొన్ని గడియలు ముందు పుట్టడం శుభం అయి ఉండొచ్చు, సూర్యోదయానికి కొంచెం లేటుగా పుట్టడమే మంచిది. కానీ సూర్యోదయమైన పక్క రాశిలో కూడా బలహీనంగానే ఉంటుంది శరీరం. సో 3, 6, 11 స్థానాలు పాపస్థానాలుగా చెప్పినప్పుడు 3, 6, 11 స్థానాల్లో మంచిది. గోచార పరంగా కూడా అదే మంచిది. ఆ విధంగా సూర్య భగవానుడి గురించి చెప్పుకుంటూ మనం ఇంకా ఆయన గురించి వివరంగా కొన్ని ఆ కారకత్వాలు అవన్నీ మీరు గ్యాదర్ చేయాలి. అంటే నేను చెప్పినవే కాకుండా మళ్ళీ మీరు కూడా వాటిని ఒక నోట్స్ మీరే ప్రిపేర్ చేసుకొని కొంత సెర్చ్ చేయడం, లేకపోతే సూర్యగ్రహం అని టైప్ చేసి యూట్యూబ్లో కొంతమంది మాట్లాడవచ్చు. ముఖ్యంగా అట్లా లైన్లో ఉండండి. ఒక మాత్ర, ఒక షీట్, విడిగా లేవు. షీట్ ఎంత నీకు? 153. అదేవిధంగా సూర్యుడిని మీరు బ్రీఫ్గా గుర్తుపెట్టుకుంటే ఆ వేడి తత్వ శరీరం అని వింటున్నారా సుబ్రహ్మణ్యం సార్? సుబ్రహ్మణ్యం సార్ సార్ చెప్తా ఉన్నారు. సుధారాణి మేడం వినపడుతుందా నా వాయిస్? సార్ వింటున్నా సార్. వినిపిస్తుంది సార్. అందరూ కామ్గా ఉన్నారు కాబట్టి. సో వేడి తత్వం అంటే ఆత్మశక్తి. సరేనండి, ఆత్మశక్తి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆత్మకారక సంబంధమైన గ్రహము, పితృ సంబంధమైన ఆస్తిపాస్తులు అవన్నీ తెలియజేసాయన. పితృ అంటే తండ్రి గురించి చెప్పవచ్చు ఒక జాతక సూర్యుని చూసి. సో ఒక యుగోయిస్టిక్గా కనపడవచ్చు, ఎక్కువగా యుగో కనపడుతుంది. వాళ్ళని ఒక మాట అంటే పడలేదు, ఎందుకంటే క్షత్రియ గ్రహం అది. ఒకరు బాధలో ఉంటే చూడకుండా ఉండలేరు. కొంచెం ఫాస్ట్గా అంటే డామినేటెడ్ సూర్యుడు ఉన్న వాళ్ళు ఖర్చు కూడా ఎలా పెడతారంటే కొంచెం ఒక్కొక్కసారి సూర్యుడు చెడిపోతే ఫాల్స్ దృష్టి వేస్తే ఖర్చు పెట్టేవాళ్ళు ఉండొచ్చు. కొంచెం ధర్మంగా ఒక 100 అనేది 1000 రూపాయలుగా ఖర్చులు ఉంటాయి వాళ్ళ చేతుల మీద. అందరిలో జనాకర్షణ ఉంటుంది, రాజకీయ పరంగా కూడా యోగిస్తుంది. ఆ విధంగా విశాల హృదయం అంటే దాంట్లోనే ఉదార బుద్ధి ఉంటేనే అలా ఖర్చు పెడతారని మనం అర్థం చేసుకోవాలి. పాపం కూడా షార్ట్ టెంపర్ ఉంటుంది. ఎవరైతే తనను పొగిడితే మాత్రం ప్లీజ్ అయిపోతారు. వాళ్ళని పొగిడి పని చేయించుకోవచ్చు మనం. ఎంత తప్పు చేసినా క్షమాపణ చెప్పి సరెండర్ అయిపోతే వాళ్ళు తమకు లొంగిపోయిన వాళ్ళని ఎప్పుడూ వాళ్ళు ఎక్కువగా దగ్గర తీసుకుంటారు. ఎక్కువగా ఫాదర్తో కూడా ఒక్కొక్కసారి ఫైట్ ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎస్పెషల్లీ శనితో ఆపోజిషన్ అయితే మరీ ఘోరంగా ఉంటుంది. ఎక్కువ తండ్రి కొడుకు కలిసి ఉండలేరు ఒకే ఇంట్లో. ఆ విధంగా కూడా తండ్రికి ఇబ్బంది. ఎక్కువగా దుర్వ్యయం కూడా చేయొచ్చు. కంటికి సంబంధించిన కారకుడిన సూర్యుడు కంటికి సంబంధించిన కారకుడు కాబట్టి కంటి సమస్యలు సూర్యుడు కానీ చెడిపోతే, ఇప్పుడు రాహుగ్రస్తుడు అయినప్పుడు సూర్యుడు, లేకపోతే శనితోనో లేకపోతే కుజుడితోనో ఇలా ఉన్నప్పుడు అది ద్వితీయం కుడి కన్ను అంటే లగ్నం నుంచి 2వ స్థానం కుడి కన్ను, 1000 స్థానం అంటే 12వ స్థానం ఎడమ కన్ను, అక్కడ ఆ స్థానాల్లో కానీ శుక్రుడితో సూర్యుడు క్లోజ్ అయినా కానీ కంటికి సంబంధించిన సైట్ ఇలాంటివి వస్తూ ఉంటాయి.
ఎక్కువగా బయటే కీర్తించబడతారు, ఇంట్లో కొంచెం ఇబ్బందులుగానే ఉంటాయి వాళ్ళకి సూర్యుడు. కుటుంబాన్ని పెద్దగా పట్టించుకోకపోవచ్చు, బయట ప్రజలకే వాళ్ళు ఎక్కువగా ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు నలుగురికి సహాయం చేసే దాంట్లో ముందు ఉంటారు అనమాట. చాలా ప్రతిభావంతులు. శుక్రుడితో క్లోజ్ గా ఉంటాయి సార్. అంటే సూర్యుడు అటు శుక్రుడితో క్లోజ్ గా ఉండే కంటి సమస్యలు ఉండొచ్చు అని చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ వేనస్ రిలేటెడ్ గా కూడా కొంత అంటే అఫ్లిక్షన్స్ ఉన్నప్పుడు సో ఆపత్కాల సంబంధంగా వాళ్ళు ఎప్పుడు ముందు ఉంటారు, క్షత్రియ జన్మ కాబట్టి చాలా ప్రతిభావంతులుగా చాలా ధైర్యవంతులుగా మనం అనుకున్నాము. ఎస్పెషల్లీ డిహైడ్రేషన్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి వడదెబ్బలు అయితే తగలవచ్చు ఈజీగా. ఎస్పెషల్లీ హృదయ సంబంధించిన రోగాలు కూడా సూర్యుడు వల్లే రావాలి, అందుకని గుండె జబ్బులు ఇవి కూడా సూర్యుడిని బట్టి చెప్తా ఉన్నాం. ఆ విధంగా ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నామో అదే సూర్య భగవానుడు మన శరీరంలో మనకు సంబంధించినటువంటి మన ప్రజ్ఞ, మన మెలకువ, మనం రాత్రంతా నిద్రపోయి ఎప్పుడైతే మనం నిద్రపోయేటప్పుడు మనకున్నటువంటి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ 3 అవస్థల్లో త్రికాల అవస్థలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిల్లో జాగ్రత్త అవస్థ కాన్షియస్నెస్ సన్ అనమాట. సన్ ఆత్మ అంటే మనం ఎప్పుడైతే నిద్రలేస్తాం, మనం నిద్రలేసినప్పుడు మనకు సంబంధించిన అన్నీ మేల్కొంటాయి అన్నమాట. సో అటువంటి ఆ ప్రజ్ఞ మనకి సూర్య భగవానుడే మనకు ప్రజ్ఞ అనమాట, మన తెలివి. ఎందుకంటే ఆయన ఉంటేనే మనకు ప్రాణం నిలబడుతుంది. అంటే సూర్యుని యొక్క శక్తిని బట్టి మనం జాతక చక్రంలో లెక్క కట్టేటప్పుడు ఆయుష్ని చూసేటప్పుడు కూడా ఆత్మ పూర్వ జన్మ నుంచి ఈ జన్మకి ఏ దిక్కులో సపోజ్ ఇండియాలోనే పుట్టాడా, ఒకవేళ ముందు ఇతను నార్త్ ఇండియాలోనే తిరిగాడా, లేకపోతే సౌత్ ఇండియన్ సోల్ ఇది అంటే ఇంతకుముందు ఎక్కడ ఉంటుంది అంటే పూర్వజన్మ సోలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ సోలు ఇక్కడికి రాబడింది అనేది కూడా ఆ దిక్కుల్ని బట్టి కూడా మన సూర్యుని బట్టే జన్మ కూడా కనుక్కోవచ్చు అన్నమాట. సో గత జన్మల నుంచి ఇతను ఏమేమి శుభకర్మలు చేశాడు, ఎంత మాత్రం ఉన్నాడని సూర్యుడిని బట్టే మనం లెక్క కట్టుకోవాలి. అంటే ఆత్మకు సంబంధించిన మాలిన్యాలు, గుళిక, మాంది, శనిగ్రహము, రాహుగ్రహంతో ఉన్నప్పుడు ఆత్మ సంబంధించిన మాలిన్యం అనేది ఆత్మకు మాలిన్యం అంటుకున్నదని కనుక్కోవాలి. సూర్యుడు ఫ్రెష్గా ఉన్న వాళ్ళకి, సూర్యుడు శక్తివంతంగా ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం ఆత్మబలం ఎక్కువ ఉంటుంది కాబట్టి స్థిరత్వం కానీ, సంతోషము, సౌఖ్యము. అయితే ఏళ్ళ వల్ల నలుగురు ఏమైనా బాధపడిన వాళ్ళైతే కాంప్రమైజ్ కాకుండా వాళ్ళు ఎప్పుడు సుఖంగానే ఉంటారు. వాళ్ళు నలుగురు గురించి ఏమి ఒక్కొక్కసారి అది కుటుంబంలో విషయం, బయట అయితే కాంప్రమైజ్ నలుగురికి మంచి చేస్తారు. సో ఆ విధంగా మనం సూర్యుడికి సంబంధించినటువంటి ఒక్కొక్క రాశిలో ఏ భావాల్లో ఉంటే ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. అందుకే అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం అయినప్పుడు జలరాశిలో సూర్యుడు అంటే ఎలా ఉంటుంది మీరు ఊహించాలి, వాయుతత్వంలో సూర్యుడు అంటే ఎలా ఉంటుందో మీరు ఊహించాలి, భూతత్వంలో సూర్యుడు ఉన్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో మీరు ఊహించాలి. సో అదే లగ్నం ఏదైంది కానీ లగ్నంలో సూర్యుడు ఉంటే ఎలా ఉంటుంది అని మనం ఒక డెఫినేషన్ మీరు పుస్తకాల్లో చదివినప్పటికీ ఆ డెఫినేషను కరెక్ట్గా ఉండకపోవచ్చు. కారణం ఏంటంటే వాళ్ళు అప్రాక్సిమేట్గా ఒక ఏదో అప్రాక్సిమేట్గా దగ్గరగా ఉండొచ్చు, కానీ లగ్నంలో ఉంటేనే ఆ డెఫినేషన్ ఉండొచ్చు. అది ఏ లగ్నం అనేది వాళ్ళు చెప్పకపోవచ్చు. ఆ లగ్నం మీద ఏ గ్రహాల దృష్టి ఉందో అది చెప్పరు డెఫినేషన్లో. చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో, ఏ నక్షత్రంలో ఉన్నాడో చెప్పరు. అప్పుడు ఆ డెఫినేషన్ చదివి మీరు అప్లికేషన్లో డైరెక్ట్గా తీసుకొని అవతల వాళ్ళకి చెప్పేదానికి ఉండదు, అలా కనబడదు కూడా. సపోజ్ ఇప్పుడే నేను చెప్పాను లగ్నంలోనే సూర్యుడు ఉంటే నేను అంగ విన్యాసం కరెక్ట్గా చెప్తాను, సరిపోతుంది. కానీ అదే కర్కాటక లగ్నం అయితే సూర్యుడు లగ్నంలో ఉంటే ఒక రకంగా ఉండొచ్చు, మేష లగ్నమే సూర్యుడు అయ్యి లగ్నంలో సూర్యుడు ఉంటే ఒకలాగా ఉండొచ్చు, తులా లగ్నమే లగ్నంగా పుట్టి సూర్యుడు ఈ నెలలో సూర్యోదయానికి పుట్టింది ఒక బిడ్డ, ఒక ఆడబిడ్డ అయినా ఒకలాగా ఉండొచ్చు, మగబిడ్డ ఒకలాగా ఉండొచ్చు. దీన్ని మనం డెప్త్గా అన్ని గ్రహాల గురించి చదివి రాశి స్వభావం అర్థం చేసుకున్న తర్వాత ఆయన ఏ కన్స్టలేషన్లో ఉన్నాడు తీసుకొని సూర్యహోర, చంద్రహోర తీసుకొని లగ్నోద్భవం సూర్యుడు ముందు ఉదయించాడా, లగ్నం ముందు ఉదయించిందా చూసుకొని, అంటే సూర్యుడు 10 డిగ్రీలో ఉన్నాడు, 15-16 డిగ్రీలో లగ్నోద్భవం ఉండింది అనుకోండి, అసెండెంట్ రైజింగ్, లగ్న రైజింగ్ ఉండింది అనుకోండి, అప్పుడు సూర్యుడు ఉదయించిన తర్వాత లగ్నోద్భవం జరిగిందని మనం కనుక్కోవాలి. అప్పుడు వేరే అన్నమాట. అదే సూర్యుడికి ముందే లగ్నోద్భవం అయ్యి
బుధుడు ముందు ఉదయించి, అంటే బుధుడు కన్యలో ఉన్నాడు అనుకోండి ఈరోజు, సపోజ్ అనుకోండి, బుధగ్రహం తర్వాత రాశిలో సూర్యుడు ఉన్నాడు, అప్పుడు బుద్ధి, తెలివితేటలు, మేధస్సు, క్యాలిక్యులేషన్లో కావచ్చు, మ్యాథమెటిక్లో కావచ్చు, అంటే విద్య సంబంధంగా కావచ్చు, మేధస్సు కావచ్చు, మెమరీ కావచ్చు, అమోఘంగా ఉంటాయన్నమాట. అదే సూర్యుడు తర్వాత రాశిలోనూ సూర్యుడికి ముందు డిగ్రీస్లో కానీ బుధుడు గ్రహం ఉందనుకో, బుద్ధిమాంద్యం, చదువులో కొంచెం వీక్నెస్గా, అప్ అండ్ డౌన్స్, ఎడ్యుకేషన్లో అప్ అండ్ డౌన్స్ కూడా మనం చూడవచ్చు. అంటే సూర్యుడు ఎప్పుడు, అంటే సూర్యుడి కంటే ముందు ఏ గ్రహాలు ఉదయించాయో చూసుకొని దాన్ని బట్టి అంచనా వేయాలి. అదే సూర్యుడితో శని ఉన్న మూర్ఖత్వం, మొండితనం, సూర్యుడితో శనితో ఆపోజిషన్ ఉన్న, సూర్యుడి మీద శని దృష్టి ఉన్న ఒక మొండి పట్టుదల, మొండిగా ఉండటం, అర్థం పర్థం లేదు ఈగోస్, దురాభిమానాలు విపరీతంగా ఉండొచ్చు. సూర్యుడికి చతుర్థంలో కానీ దశమంలో కానీ శని, కుజులు కానీ దీన్ని కేంద్ర వ్యాధులు అంటారు. అలా ఉన్నప్పుడు అంటే వాహన ప్రమాదాలు కావచ్చు, ఇప్పుడు దుందుడుకుగా మనం ప్రయాణాల్లో కావచ్చు, వాహనాలు నడపడం కావచ్చు, ఇలాంటివి జరగవచ్చు. గురువే ఉన్నాడు అనుకోండి, ఆత్మ సంబంధించినటువంటి దురహంకారము, దురభిమానము ఇవన్నీ ఉండి మొండిగా ఉండి తనకు ఎక్కువగా డంబాలు చెప్పుకునేవాడుగా ఉండదు. అంటే సూర్యుడిని బట్టి ఇన్ని ఉన్నాయి. అదేవిధంగా చదివిన వాళ్ళకి తెలుసు, అంటే వాసి వేసి అనే యోగాలు కొన్ని ఉంటాయి. సూర్యుడికి ముందు రాశిలో వెనక రాశిలో ఏ గ్రహం లేకపోవడం కంటే సూర్యుడికి ముందు రాశిలో బుధ గ్రహం, గురు గ్రహం, శుక్రగ్రహం ఉన్నప్పుడు అది ఒక యోగంగాను, సూర్యుడికి అంటే దానికంటే గొప్ప యోగంగా సూర్యుడికి వెనక రాశిలో అంటే సూర్యుడికి 12వ స్థానంలో బుధ గ్రహం ఉంటే బుద్ధి, తెలివితేటలు, గురువు ఉంటే దైవభక్తి, గొప్ప శుభాలను ఇస్తాడు అనమాట. అంటే సూర్యుడి నుంచి ఇన్ని యోగాలు చెప్పడం జరిగింది. అదే లగ్నంలో సూర్యుడు ఉంటే ఎక్కువగా వాళ్ళు అధికారాన్ని చలాయించాలని, వాళ్ళు అనుకున్నది తలపెట్టిన కార్యాలు సాధించేంత వరకు వాళ్ళ సంకల్పాలు వాళ్ళు నెరవేర్చుకునేందుకు కొట్లాట్లు ఏందో కూడా కొంచెం ఆసక్తిగా, అంటే క్షత్రియ ధర్మం కాబట్టి ధర్మం కోసం పోరాటం సూర్యుడికి. కొట్లాట్లు అంటే ఎవరు పక్షాన్ని నిలబడుతుంటే ధర్మం పక్కన నిలబడతాడు. సత్వగుణం అయింది ఏలుగుగా, రజోగుణం అని కొందరు అంటారు, కానీ సత్వగుణ ప్రధానంగా ఉంటాడు అనమాట సూర్యుడు. సూర్యుడు అంటే చురుకుదనం, వేడి, ఉష్ణం, అంటే ఈ కంటికి సంబంధించింది, ముఖ్యంగా టీత్ అంటే పంటికి సంబంధించింది, కంటికి సంబంధించినవి ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు అనమాట లగ్నంలో ఎక్కువగా సూర్యుడు ఉన్నప్పుడు జరిగేది. క్షణకోపము, అంటే ఒక్కొక్కసారి షార్ట్ టెంపర్గా ఉంటుంది, జనాకర్షణ బాగుంటుంది, ఎక్కువ ఉదార స్వభావం ఉంటుంది, స్థిరాస్తులు ఉన్న వాటివి కూడా కోల్పోతూ ఉంటారు, వాళ్ళకు ఉన్నది కూడా పోగొట్టుకుని నలుగురు మంచి చేస్తారు. ఒక్కొక్కసారి పిసినారితనం కూడా రావచ్చు అనమాట. అంటే సూర్యుడు ఉండే డిగ్రీని బట్టి సూర్యుడికి 11వ స్థానం ఎక్కువ గ్రహాలు అంటే పిసినారితనం కూడా వస్తుంది. వీళ్ళకి పాపం తెప్పించి మనం ఏమి సాధించలేం. ఆ విధంగా లగ్న సంబంధంగా వాళ్ళు కొన్ని బుక్స్లో రాసి ఉంటారు. ఆ బుక్స్ సంబంధించింది ఒక బుక్లో రాసింది ఇంకో బుక్లో ఉండదు అనమాట. కానీ నేను చూసిన వాటిలో లగ్నంలో సూర్యుడు ఉంటే ఇమ్యూనిటీ వీక్గానే ఉంటుంది అనేది ఒకటి. ఆ స్క్వైర్ అంటే జా బోన్స్ కావచ్చు, ఫేస్ కావచ్చు, కొంచెం స్క్వైర్ షేప్లో ఉంటుంది అనమాట. అంటే జా బోన్ స్క్వైర్ ఉంటుంది, చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు, చాలా గొప్ప ఆరా వాళ్ళలో కనబడుతూనే ఉంటుంది. వాళ్ళకి ఎవరైనా వశం అవుతారు. ఇప్పుడు సూర్యుడు బాగున్నవాడు ఒక పొలిటికల్స్ కాడికి కానీ అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ మాట, అంటే అధికారులైనా రాజకీయ నాయకులైనా ఎవరైనా వాళ్ళకి సరెండర్ అయ్యి వాళ్ళ మాటకి వాల్యూ ఇచ్చి వాళ్ళకి వశం అవుతారు అనేసి సూర్యుడు యొక్క శక్తి అనమాట. ఈ విధంగా సూర్యుడు గురించి ఇంకా ఒక్కొక్క రాశి ఒక్కొక్క భావంలో ఉండేది. ఏదైనా నా దగ్గర మెటీరియల్స్ ఉంటే అవి నేను పంపిస్తాను, వాటికి సంబంధించి మీరు చదువుతూ ఉండండి. చదివి వాటిని అర్థం చేసుకుంటే, అంటే మనం గ్రహం గురించి గ్రహ స్వరూపం చెప్పినప్పుడు ఆ గ్రహానికి సంబంధించి ఇలా ఉంటుంది అని ఏదైతే ఇప్పుడు చెప్పానో ఇదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్న పాయింట్ అన్ని చాలా చాలా వాల్యుబుల్ పాయింట్స్ అనమాట, రిలేటెడ్స్ అన్నవి. ఇంకా చాలా చాలా ఉంటాయి. మెయిన్ కారకత్వాలు కలిపేశాను నేను, క్యారెక్టరిస్టిక్స్ కలిపేశాను. దానికి సంబంధించిన ఫస్ట్ చదివిన డెఫినేషన్ అనేది బృహత్పరాశర హోరాశాస్త్రంలో పాత వాళ్ళకి పెట్టిన నోట్స్ నేను చదివాను, మీకు అది చదివి మీకు వినిపించాను. సో సూర్యుడు గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము. రేపు సండేనే కాబట్టి మీరందరూ వీలుని బట్టి రేపు ఒకసారి టైం చూసుకొని అందరూ ఏ రాశుల్లో సూర్యుడు ఉంటే ఏందనే విషయాన్ని
మీరు ఒకసారి సెర్చ్ చేయండి. ఏదైనా మీకున్నటువంటి గూగుల్ చేయండి. గూగుల్లో ఏదైనా బుక్స్ కూడా దొరికితే నేను కొన్ని పెడుతుంటాను. ఆ బుక్స్లో కూడా సన్ రిలేటెడ్గా చూసి నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసి మళ్ళీ అంటే ఒక్కొక్క గ్రహం గురించి మొత్తం ఆ స్వరూపం అర్థమైపోతే రేపు జాతక హలో, ఎవరికైనా నా వాయిస్ వినిపిస్తుందా?